నువ్వు ఒక్కరోజు ఆఫీస్కి రాకపోతే నీ ఇంటికి పరిగెత్తుకొచ్చాను. నువ్వు ఒక్కసారి అమ్మాయిలతో నవ్వుతూ మాట్లాడితే నేను కోపడ్డాను. ఇంతకంటే ఎలా చెప్పాలో నాకప్పుడు తెలియలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు లేకుండా నేను ఉండలేనబ్బి, నేనుండలేను. ఈ పెళ్ళొద్దని ఒక్క మాట చెప్పు, అన్ని వదిలొచ్చేస్తాను. ప్లీజ్ అభి, నీ మనసులో ఏముందో చెప్పు. సే సంథింగ్ అభి. అభి, హలో హలో హరిగా వినపట్లేదు. హరిగా హలో అభి, వినిపిస్తున్నా బేబీ? నా బంగారు రసగుల్లా వినిపిస్తుందా? వినిపించట్లేదురా. నా బుజ్జి కుక్క పిల్ల వినిపిస్తోందా? హలో, నా బుజ్జి పంది వినిపిస్తోందా? ఏమీ వినిపించట్లేదురా. నాకు బేషుగ్గా వినిపిస్తోంది. బంగారు రసగుల్లా అది బాగుంది, కానీ పంది పిల్లే దరిద్రంగా ఉంది. నువ్వు అసలు మనిషివేనా? ఒక అమ్మాయితో ఫోన్లో ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు. అల్లరి చేయడానికి కూడా లిమిట్ ఉంటుంది. నీకు అది తెలీదు. అదే కాదు, నీకు అసలు ఏమీ తెలీదు. నిన్ను అది కాదు, ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. ఐ కిల్ యూ. ఐ హేట్ యూ. ఇప్పుడు చెప్పు. ఊర్లో వేరే అమ్మాయిలే లేరా? లేదా ఎవరైనా ఇవ్వనని చెప్పారా? ఎందుకు నా వెంటే పడుతున్నావు? ఇంత హైట్ గా వైట్ గా కావ్య అనే పేరుతో మా ఊళ్ళో ఏ అమ్మాయి లేదు. అంతేకాకుండా నేను చెప్పగానే ఏ అమ్మాయి బస్సులోనూ రాలేదు. నీకు నిజంగానే నేనంటే ఇష్టమా? ఎందుకు ఇష్టం లేదు భయ్? నీ అమ్మ వరద బాధితుడు బిర్యానీ ప్యాకెట్ కోసం ఎత్తుకున్నా నీకోసం నేను. చూడండి, ఎకరానికి 10 బస్తాల లెక్క వేసుకున్నా 400 ఎకరాలకి 4000 బస్తాల ధాన్యం వస్తుంది. చెట్టు కనీసం 10 కాయలు లెక్క వేసుకున్నా 500 చెట్లకి 5000 కొబ్బరికాయల దిగుబడి వస్తుంది. కరెంటు ఖర్చులు, కూలీల ఖర్చులు అన్ని పోగా కనీసం 3 లక్షలైనా రావాలి కదా. నా బంగారు తల్లి, ఎంత బాగా అడిగేవమ్మా. ఇన్నాళ్ళు నాకు లెక్కలు తెలియకపోవడం వల్ల వెర్రిదాన్ని వీడిచ్చిందే తీసుకున్నాను. ఇప్పుడు నా మనవరాలు అడుగుతోంది. చెప్పు, సమాధానం చెప్పు. ఆవిడ మాట్లాడేది పంట పండే పొలాల గురించి, మన పొలాల గురించి కాదమ్మా. మా తోటలో కొబ్బరికాయలు ఏ కొట్టుకి ఎన్ని అమ్ముతున్నావో రసీదు తీసుకురమంటావా? వడ్లు ఏ మిల్లులోకి ఎంత అమ్మావో లెక్కలు చెప్పమంటావా? మీ కౌలు లెక్కలు తప్పుడు లెక్కలని మా నాన్న ఎప్పుడూ చెప్తుంటారు. చూడండి, ఇక మీదట మీరు మా భూమిలో కౌలు చేయాల్సిన అవసరం లేదు. దానికి వేరే వాళ్ళని చూసుకుంటాం. మీరు వెళ్ళండి. అమ్మా తొందరపడి నిర్ణయం తీసుకోకుండా అమ్మా. ఏదో పొరపాటు జరిగిపోయింది, ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటానమ్మా. అవసరం లేదు, దయచేసి మీరు వెళ్ళండి. మీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నారా? మీరు నిన్ను ఊపిరి పీల్చినా ఊపిరి పీల్చలేదా? మీరు నిన్న ఊపిరి పీల్చారా లేదా? అదే నిన్న మొన్న పిలిచాను, అంతకు ముందు పిలిచాను, కొన్ని రోజులు నెలల ముందు నుంచి పీలుస్తున్నాను, చిన్నప్పటి నుంచి పీలుస్తున్నాను, ఇప్పుడు పీలుస్తున్నాను. అంటే ఊపిరి పీల్చుకున్న హక్కులు కూడా మాకు లేవా? నడుము చూడుతున్నారు, ఓకే. ఊపిరి బలంగా తీయడం కూడా తప్పే. ఈ ప్రపంచంలో నేను ఒక్కడ ఊపిరి పీలుస్తున్నాను, అందరూ పీలుస్తున్నారు. ఇంట్లో నేనుంటాం ఇష్టం లేదమ్మా. పిచ్చి ముద్ద, ఇది బావిల్లు కాదే, అక్కిల్లు. అవును, మన ఈ లెక్కలు బాగానే మాట్లాడతారు, కానీ దాని తప్పుల గురించి మాట్లాడరు. తప్పులేంటి బాబు తప్పులు? ఇది కాలేజీకి వెళ్తుంది, ఎవడో బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతుంది, నా ఇంట్లో ఉంటుంది, నాకు రెస్పాన్సిబిలిటీ లేదా ఏంటి? అల్లుడు గారు, నా కూతుర్ని అనుమానిస్తే మొత్తం మా వంశాన్ని అనుమానించినట్టే. మా వంశం నిప్పు. అందుకే నా కాంపౌండ్ టీచర్. నేను కోటీశ్వరాల్ని. అవునా? ఎంతుందేంటి? మా ఊళ్ళో చిన్న ఇల్లు, 10 ఎకరాల పొలం, 4 ఎడ్లు, 10 ఆవులు, 40 కోళ్లున్నాయి. ఇవన్నిటిని మించి నన్ను ప్రేమగా చూసుకునే మా అన్నయ్య ఉన్నాడు. అదే నాకు కోట్లాస్తి. అవునరా, నైట్ మెసేజ్ పెడితే కనీసం రిప్లై కూడా ఇవ్వవా? ఎందుకు డబ్బులు బొక్క? ఎలాగో పొద్దున కలుస్తాం కదా, అందుకే చేయలా. అమ్మాయిల్ని గెలుచుకోవాలరా, ఊరికే పడ్డర్రా. పడ్డారంటే మాత్రం మేమిచ్చినంత మీ మగాళ్ళు మీ జన్మలో ఇవ్వలేరురా. అమ్మాయిని ఈజీగా తీసుకోవద్దురా, ప్లీజ్ రా, తీసుకోవద్దురా.